పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేదైతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరున్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నది మీ ద్వారానే విలువ. జీవన్ రెడ్డి రాజకీయాలకు దూరం. రాజకీయాల్లో ఒకప్పుడు కీలక నేతగా ఇటీవల అసహనానికి లోనవుతూ పార్టీలో కొనసాగడంపై ఆలోచన. కాంగ్రెస్ పార్టీ విషయంలో జీవన్ రెడ్డికి అంత పెద్దగా అవగాహన ఉన్నట్లు లేదు. ముఖ్యంగా సీనియర్ నేత అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఇంకా ఏదో కాంగ్రెస్ నుంచి ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ అవసరాలు ఆవశ్యకతలు మాత్రమే ఉంటాయి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు క్లియర్గా చెప్పేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరుకోవడం అంతే ఆర్భాటం అవుతుంది. అలాగే అమాయకత్వం కూడా అవుతుంది. ఈ చిన్న లాజిక్ని ఆయన తన సీనియారిటీలో ఎలా మిస్ అయ్యారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక నేతగా వెలిగిన తాడిపర్తి జీవన్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు, తన మాట చెల్లుబాటు కాకపోవడంపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొనసాగడంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యకర్తల అభిప్రాయం తీసుకొని నిర్ణయం ప్రకటిస్తానని తాజాగా ప్రకటించారు. ఆయన ప్రకటనను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఆయన బెదిరింపులే కానీ ఎక్కడికి పోలేరని ఎక్కువ మందికి నమ్మకం. గత కొంతకాలంగా ఆయన పదే పదే ఇలాంటి హెచ్చరికలు చేయడం తప్ప ఖచ్చితమైన అడుగు వేయడం లేదు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతకు పార్టీలో సముచిత గౌరవం దక్కడం లేదనేది వాస్తవమే అయినా కేవలం బెదిరింపులతో హైకమాండ్ను లొంగదీసుకోవాలని చూడడం సాధ్యం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో చేరికలు, స్థానిక రాజకీయ ప్రాబల్య విషయంలో ఆయనకు అధిష్టానానికి మధ్య గ్యాప్ పెరిగింది. కార్యకర్తల పేరుతో కాలయాపన చేయడం కంటే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు, ఆయనపై నమ్మకం ఉంచిన అనుచరులకు మేలు చేస్తుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో ఎవరి కోసం ఆగే పరిస్థితుల్లో లేరు. జీవన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్లో కొనసాగించాలా లేక ప్రత్యామ్నాయం చూసుకోవాలా అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయమైనా మాటిమాటికి చర్చిస్తానడం వల్ల ఆయనపై సీరియస్నెస్ తగ్గిపోతుంది. ఒక సీనియర్ నేతగా గౌరవప్రదమైన నిష్క్రమణ లేదా రాజీ లేని పోరాటం, ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవడమే ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక మార్గమని ఆయన అనుచరులు భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.